సాన్నిధ్యంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మన జీవితాల్లో ఏది కూడా పోటీతత్వంగా మనం కలిగి ఉండకూడదు. ఇంకొక కొత్త ఆధునికమైన విధానం ఏంటో తెలుసా? సంఘములో మొదటి ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన, ఈ గొడవ ఎక్కువైపోయింది. అక్కడ ఉన్నది ఒక 50 మంది అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు. ఈ యొక్క ఆరాధనల యొక్క క్రమాన్ని జ్ఞాపకం చేసుకొని పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లుగా వీళ్ళు కూడా తయారైపోతున్నారు. పొద్దున్నే 6 గంటలకు ఒక ఆయన పెట్టేస్తున్నాడు. మీ సంఘంలో అంతమంది ఉన్నారండి అని అంటే, కాదండి వాళ్ళు ఉదయాన్నే 6 గంటలు పెట్టేయమన్నారు, మిగిలిన సమయం అంతా పనికి వెళ్ళిపోవాలంట, అందుకే 6 గంటలకు ఆరాధన పెట్టేస్తున్నాం అని. అంటే విశ్వాసుల యొక్క సౌఖ్యమునకు అనుగుణంగా దేవుని యొక్క క్రమములన్నీ కూడా మారిపోతున్నాయే కానీ దేవుని యొక్క నామ మహిమార్థముగా విశ్వాసుల యొక్క క్రమాలు మాత్రం మారట్లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దర్శనం కలిగినటువంటి వారు పోటీతత్వం కలిగి ఉండరు. వారు సహవాసాన్ని కలిగి ఉంటారు, సమర్పణను కలిగిన వారుగా ఉంటారు. ఈ మధ్య ఒక శాఖ వారు మరొక శాఖ వారితో, ఒక సంస్థ వారు మరొక సంస్థ వారితో సహవాసం చేయరు. ఈ రోమన్ క్యాథలిక్స్ ఈ యొక్క ప్రొటెస్టెంట్ వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండరు. ఈ ప్రొటెస్టెంట్లు ఈ యొక్క రోమన్ క్యాథలిక్స్తో సంబంధం కలిగి ఉండరు. వీళ్ళందరూ ఒకే దేవుని ఆరాధిస్తారు. ఈ పెంతెకోస్తు వాళ్ళు ఈ యొక్క ఆంగ్లికన్ చర్చ్ వాళ్ళతో సంబంధం కలిగి ఉండరు. ఈ ఆంగ్లికన్ చర్చ్ వాళ్ళు ఈ పెంతెకోస్తు వాళ్ళతో సంబంధం కలిగి ఉండరు. ఈ మెయిన్ లైన్ స్ట్రీమ్ చర్చెస్ వాళ్ళు ఈ యొక్క ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళతో సంబంధం కలిగి ఉండరు. ఈ ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు ఈ మెయిన్ లైన్ స్ట్రీమ్తో సంబంధం కలిగి ఉండరు. ప్రియులారా, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న మాట, మనం అందరం ఆరాధించేది ఒక దేవుణ్ణే. మేము చాలా వేదాంతపరమైన విద్యలను అభ్యసించాం, డిగ్రీలు కలిగి ఉన్నాం. మేము ఒక సిఎస్ఐ చర్చికి వెళ్ళాం అనుకోండి, ఒక లూథరన్ చర్చికి వెళ్ళాం అనుకోండి, ఒక ఆర్సిఎం చర్చికి వెళ్ళాం అనుకోండి, ఆ యొక్క ప్రీస్ట్ నిలబడి మాట్లాడుతున్న ఆ బలిపీఠం దగ్గర నుండి మమ్మల్ని కూడా నిలబెట్టరు. మాకు వేరే బైబిల్ స్టడీ చేసేటువంటి వాక్య పఠనం చదివే ఆ యొక్క ఫుల్ ఫిట్ ఇస్తారు మాకు. అక్కడ నుండి మేము ప్రసంగం చేయాలి. పాల్ దినకరన్ గారు వచ్చినా, మరొకరు వచ్చినా, ఎవరైనా సరే అంగీ లేకోకుండా లుంగీ కట్టి అలవాటు ఉన్న వాళ్ళందరి కింద ఉండాల్సిందే. ఈ పైన వారు ఎవరు అంటే అంగీ కట్టేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ బలిపీఠం దగ్గర నుండి వాళ్ళు మాట్లాడతారు. దేవాలయపు తెర నడిమికు చినిగెను అని బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే నిశ్చయముగా ఈ యొక్క వ్యత్యాసాలతో కూడిన ప్రతి పరిస్థితులను యేసయ్య ఏం చేశాడు? సంపూర్ణముగా నిర్మూలన చేశాడు. ఆయన సంపూర్ణముగా వాటిని తొలగింపజేశాడు. ఈ సత్యాన్ని కూడా గ్రహించుకోకుండా ఇంకా ఈ యొక్క మూస భక్తితో ఈ యొక్క నిబంధనలు చేసుకొని దేవుని యొక్క సేవకుల మధ్య ఒక గీతను గీసి వారి జీవితాలు ఇంకా పాత నిబంధన వైఖరిని వారి జీవితాలు అవలంబిస్తున్న వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమికి ఆకాశానికి మధ్య వేలాడు తీయబడి ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణాన్ని పెట్టింది ఎందుకో తెలుసా? ఈ వ్యత్యాసాలన్నీ పోవాలని, క్రీస్తునందరూ సమానమైన వారుగా సమాంతరమైన స్థితిని కలిగి ఉండాలన్నది ఆయన ఉద్దేశమైన. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంతటి స్వతంత్రాన్ని ఇచ్చాడు మనకు. ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. అందుకని నేను ఎప్పుడు కూడా ఈ వేదిక మీదకి ఎవరినైనా ఆహ్వానిస్తాను. ఒకవేళ వాళ్ళ జీవితంలో అయోగ్యమైన విధానంలో వారి బలిపీఠం దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు, నాకేమి సంబంధం లేదు.
యోగ్యమైన విధానంలో ఈ బలిపీఠం చేరితే నిజంగా వాళ్ళు ధన్యులు, వాళ్ళు దీవెనకరంగా ఉంచబడతారు. అయోగ్యమైన విధానంలో వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళు దేవునికి లెక్క అప్పగించుకుంటారు. కానీ దేవుడైతే సమాంతరమైన స్థితిని ఉంచమని చెప్పాడు. బిషపులందరికీ ఒక లైన్ పరలోకంలో ఉంటుందని, పాస్టర్లందరికీ ఒక లైన్ పరలోకంలో ఉంటుందని, సంఘ పెద్దలందరికీ లైన్ పరలోకంలో ఉంటుందని, విశ్వాసులైన వారందరికీ ఒక లైన్ పరలోకంలో ఉంటుందని బైబిల్ ఎక్కడ చెప్పబడలా. అందరూ ఆ కృపా సింహాసనం ఎదుట బారులు తీరి నిలబడవలసిందే. దానిలో పోపు గారు ఉంటారు, బిషపులు ఉంటారు, సగబెద్దలు ఉంటారు, ప్రతి సంఘానికి శాఖకు చెందిన విశ్వాసులందరూ కూడా అక్కడ ఉంటారు. ఎవరైతే యోగ్యమైన విధానములో పోటీతత్వము లేకుండా సమర్పణ కలిగి సహవాసం కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యములు ప్రవేశించే ధన్యతను కలిగి ఉంటారు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. సంఘాల్లో కూడా ఎవరు పోటీతత్వాన్ని కలిగి ఉండటానికి ఇక మీదట మీరు ఆలోచన చేయకూడదు. నేను సీనియర్ విశ్వాసనండి, ఆమె జూనియర్ విశ్వాస అండి, నాకు ఎక్కువ అనుభవం ఉంది, నాకు పాస్టర్ గారు ప్రాధాన్యతనివ్వాలి, ఆమె నిన్న కాక మొన్న వచ్చింది, ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ పోటీతత్వం మంచిది కాదు. మనమందరము కూడా క్రీస్తునందు ఆయన శరీరములో అవయవాలుగా ఉన్నాం. ప్రతి అవయవము క్రమముగా పనిచేస్తేనే ఆ దేహం, ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు నేను మనవి చేస్తున్నాను ప్రియులారా, ఈ క్రీస్తు శరీరము ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఈ క్రీస్తు సంఘము ఉజ్జీవింపబడాలి అనంటే, ఈ క్రీస్తు సంఘము అభివృద్ధి చెందాలి అనంటే, ఈ క్రీస్తు సంఘము వృద్ధి చెందాలి అనంటే ప్రతి అవయవము వాటి క్రమం చొప్పున పని చేయాలి. ఈ చేతి వేళ్ళు నేను పని చేయను అందనుకోండి, ఈ యొక్క చేయి మాత్రం పని చేస్తే చేతులు వేళ్ళు ఏమైపోతాయి, ముడుచుకుపోతాయి. అలాగనే ఈ కుడికాలు నేను పని చేయను అందనుకోండి, కుండుతూ నడవాల మనిషి. అలాగూ దేవుని యొక్క శరీరము ఉండుట దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్క అవయవము వారి క్రమం చొప్పున దేవుడు నిన్ను ఎక్కడైతే ఒక అవయవంగా నియమించాడో, ఎక్కడైతే నిన్ను ఎన్నిక చేశాడో, ఎక్కడైతే నిన్ను ఏర్పాటు చేశాడో, పోటీతత్వానికి పోక సహవాసం కలిగి ఉంటూ సమర్పణ కలిగి ఉంటూ నేను క్రీస్తు శరీరంలో భాగమై ఉన్నాననే సత్యాన్ని ఎరిగి నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. దర్శనము కలిగిన వారు మొదటగా ఎలా ఉంటారు? క్రమశిక్షణ కలిగి ఉంటారు మరియు బాధ్యత కలిగి ఉంటారు. రెండవదిగా దర్శనం కలిగిన వారు ఎలా ఉంటారు? పోటీతత్వాన్ని కలిగి ఉండకుండా సహవాసమును మరియు సమర్పణను కలిగిన వారుగా ఉంటారు. కాల్గేట్ పేస్ట్ వాడతారా మీరు? ఈ మధ్య టీవీలో చాలా రకాలైన పేస్టులు వచ్చేస్తున్నాయి కదా. మనకి టీవీలో ఏ సబ్బు కనబడితే ఆ సబ్బు కొనేయటం మనకు అలవాటు కదా. ఏ పేస్ట్ కనబడితే ఆ పేస్ట్ కొనేద్దాం అంటాం. ఈ కాల్గేట్ అనేటువంటి ఆయన చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి. పళ్ళపొడి పరిశ్రమను ప్రారంభించాడు. దేవుడు ఆ పరిశ్రమను ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? తను దేవునికి ఇవ్వాల్సినవన్నీ కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. ఆయన ఒక సమర్పణ చేసుకున్నాడు. ప్రభువా, నీవు నన్ను ప్రేమించి ఈ నూతన దినంలో తీసుకుని వచ్చావు అంటే 24 గంటల సమయాన్ని ఇచ్చావు, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇస్తా. అలాగే నన్ను ప్రేమించి ఈ వ్యాపారాన్ని ఇచ్చావు, నీకు ఇవ్వాల్సిన దశమ భాగాన్ని నీకు ఇస్తా. నన్ను ప్రేమించి ఈ సంఘములో ఒక అవయవంగా ఏర్పాటు చేసావు, నేను ఒక అవయవంగా ఈ క్రీస్తు శరీరం ఎంతగా అభివృద్ధి చెందాలో అంతవరకు బాధ్యతగా పనిచేస్తా. ఇదే ఆయన తీర్మానం. దేవుడు చాలా శరవేగంగా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు. మీరు ఏ మూల గ్రామాలకైనా వెళ్ళండి. మేము కొన్ని మార్లు ట్రైబల్ విలేజెస్ కూడా వెళ్తూ ఉంటాం. ఈ యొక్క ట్రైబల్ విలేజ్ల్లో కూడా ఈ పేస్ట్ లభ్యమవుతుంది. ఏ దేశానికి పోయినా ఈ కాల్గేట్ పేస్ట్ అనేది లభిస్తుంది. దేవుడు అంతగా ఆయన వ్యాపారాన్ని ఎందుకు విస్తరింపజేశాడంటే దేవునికి 10వ భాగం ఇవ్వటం నేర్చుకున్నాడు. వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత తీర్మానానికి వచ్చాడు, ప్రభువా ఈ 10వ భాగం మాత్రమే నా యొద్ద ఉంచుకుంటాను, ఈ 90% నీ పరిచర్యకి ఇచ్చేస్తానన్నాడు. ఎవరైనా చేయగలరు ఇలాంటి సాహసోపేతమైన తీర్మానం? గివింగ్ 90% టు గాడ్ వాట్ ఎవర్ ఈజ్ గెటింగ్ ఫ్రమ్ హిస్ కంపెనీ. ఆయన కలిగిన పరిశ్రమలో నుండి వచ్చే దానిలో నుండి 90% ఇచ్చేస్తున్నాడు. భారతదేశంలో ఒక పరిచర్య నడిపిస్తున్నటువంటి సంస్థ ఉంది, గాస్పల్ ఫర్ ఏషియా అని. ఆ సంస్థ వారు కూడా ఈ కాల్గేట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి నెల ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న వారుగా ఉన్నారు. ప్రపంచ దేశాలకు ఎన్నో పరిచర్యలకు వాళ్ళు సహకారాన్ని అందిస్తున్న వారుగా ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క కాల్గేట్లో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏంటో తెలుసా? ఆయన కలిగి ఉన్న సమర్పణ. ఆయన ఎక్కడ పోటీతత్వంగా భావించలేదు. దేవుని అందులో సమర్పణ కలిగి జీవించాడు. తన సమయాన్ని దేవునికి ఇచ్చాడు, తన ధనాన్ని దేవునికి ఇచ్చాడు,
తన కలిగినటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులను దేవుని యొక్క పరిచర్య కొరకు వెచ్చించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు కాల్గేట్ అనే మనిషి లేడు, కానీ ఇప్పటికీ ఆ కాల్గేట్ అనే పరిశ్రమ మాత్రం విస్తృతంగా విస్తరించబడింది. ఆశీర్వాదకరముగా, ఆశ్చర్యకరంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. దర్శనము కలిగి ఉన్నటువంటి వారు పోటీతత్వాన్ని కలిగి ఉండరు. ఈ నెవర్ ఫెల్ట్ ద అదర్ కంపెనీస్ ఆర్ కాంపిటేటివ్ ఫర్ హిమ్. అతడు ఎప్పుడు కూడా ఇతర పేస్టులు పరిశ్రమలు నా కాంపిటీషన్ అని భావించలేదు. అతడు సమర్పణ కలిగి సహవాసము చేస్తూ అతడు తన పరిశ్రమను వృద్ధిపరిచిన వారుగా ఉన్నాడు. దర్శనం కలిగిన వారు పోటీతత్వాన్ని కలిగి ఉండరు, సమర్పణ కలిగి ఉంటారు, సహవాసం చేయవారుగా ఉంటారు. మూడవ మాట నేను చెప్పి ముగిస్తాను. దర్శనం కలిగిన వారు తగ్గింపు జీవితం కలిగి సంపూర్ణతను కలిగిన వారుగా ఉంటారు. హెచ్చులెచ్చులుగా ఉంటాడు అనేటువంటి మాటను మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు కొంతమందిని చూసినప్పుడు మనం పలుకుతూ ఉంటాం. అంటే ఆ యొక్క వ్యక్తిలో ఏముండదు, తగ్గింపు జీవితం అనేది ఉండదు. భార్యాభర్తలను తీసుకుందాం. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కొంచెం అసమాధానకరమైన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ముందు ఆయనే మాట్లాడాలి, అప్పుడు నేను మాట్లాడతా. మనం హెచ్చించుకుంటున్నా, తగ్గించుకుంటున్నావా? చెప్పండి. కొంచెం ఇంట్లో రోజు చేసే పనేగా, చెప్పండి. పర్లా హెచ్చించుకున్నా, తగ్గించుకుంటున్నావా? మన జీవితంలో తగ్గింపు లేనంత కాలము కూడా నీ విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు ఉంటుంది. నువ్వు సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చు, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చు, కీర్తి ప్రతిష్టలు ఈ భూమి మీద చాలా కలగొచ్చు. కానీ ఆత్మీయ స్థితిని దేవుడు తేరి చూస్తే నీవు 2022 సంవత్సరంలో ఎలాగున్నావో 2023 సంవత్సరంలో కూడా అలాగే ఉన్నావు అని దేవుడు గమనిస్తాడు. అందుకని తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనము మన స్వయం కృషితో అభివృద్ధి చెందాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సమాజంలో అది వర్కౌట్ అవుతుంది. నువ్వు పనిచేస్తున్న కార్యాలయంలో, నువ్వు పనిచేస్తున్నటువంటి పరిశ్రమలో అవన్నీ వర్కౌట్ అవుతాయి. కానీ ఆత్మీయమైన రంగంలోకి వచ్చేసరికి నీవు అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని తోడుంటే తప్ప నువ్వు ఆత్మీయ స్థితిగతుల్లో అభివృద్ధి చెందలేవు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు నీ యొక్క ఆఫీసులోనో, నువ్వు చేస్తున్న పరిశ్రమలోనో, నువ్వు చదువుకున్న కళాశాలలోనో నువ్వు సమాజపరంగా అభివృద్ధి చెందటానికి నువ్వు అనేకమైనటువంటి రీతిలో నీ శక్తి సామర్థ్యాలని, తలాంతులు వినియోగించవచ్చు. నీ తలాంతులను బట్టి, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, నీ శక్తి సామర్థ్యాలను బట్టి నువ్వు సమాజంలో మాత్రం అభివృద్ధి చెందుతావు. వెన్ ఇట్ కమ్ టు ద స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి దేవుడు తోడుంటే కానీ నీవు అభివృద్ధి అనేటువంటిది చూడవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ టాలెంట్ కాదు, నీ జ్ఞానం అస్సలు కాదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులైన వారిని ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నవానిగా ఉన్నాడు. బైబిల్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. యువర్ టాలెంట్స్ ఆర్ నథింగ్ ఇన్ సైడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క తలాంతులు ఏమాత్రము కూడా గొప్పవి కాదు. సమాజం వరకే నీ తలాంతులైనా, నీ జ్ఞానమైన, నీ సామర్థ్యమైన, నీ బలమైన, నీ కీర్తి ప్రతిష్టలైన, నీ ఆదాయమైన, నీ సంపద అయినా ఈ యొక్క సమాజంలో ఉన్నంత వరకే. నీవు ఆత్మీయ స్థితిలోకి వచ్చేసరికి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా కొంచెం వృద్ధి చెందాలన్నా, ఫలించబడాలన్నా, విస్తరించబడాలన్నా, అభివృద్ధి చెందాలి అన్నా నిశ్చయముగా దేవుడు తోడుంటే తప్ప ఆ కార్యము నీ జీవితంలో జరగదు. ఎప్పుడు దేవుడు తోడుంటాడో తెలుసా? నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడల్లా ఎప్పుడు దేవుడు తోడుంటాడో తెలుసా? నీవు తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడు. ప్రతి విషయంలో కూడా నాకంటే ఇతరులు ఎక్కువవారు అనే భావన నువ్వు కలిగి ఉన్నప్పుడు, నాకంటే ఇతరులు గొప్పవారు అనే భావన కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలో తగ్గింపును కలిగి ఉన్నవారుగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. మనుషులు ఎదుట మాత్రం ఏదో తగ్గించుకొని లోపల మాత్రం వీడు కూడా నేను లోకు అయిపోయాను అని అనుకుంటే కనుక ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. కొంతమంది మనుషులు చూసినంటే వంగిపోతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అంట ఆమెకి? ఎన్నో సంవత్సరాలండి వంగిపోయినటువంటి ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. దాదాపు 18 సంవత్సరాలండి వంగిపోయి ఉంది ఆ స్త్రీ. అలాగే మనుషులు చూసిన వెంటనే వంగిపోతారు. అయ్యగారులు చూసిన వెంటనే అసలు మామూలుగా చైనా ముఖం పెట్టేస్తారు. చక్కని చిరునవ్వు చూపించేసేసి వంగిపోయి దండాలు దాసుకెళ్ళి పెడతా ఉంటారు. కానీ దేవుడు ఏం చూస్తాడు? మీ పాస్టర్ గారు మాత్రం నువ్వు వంగిపోయిన విధానం చూస్తున్నాడు, నీ దండాలు చూస్తున్నాడు. కానీ
దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ జ్ఞాపకం చేస్తున్నమాట, తగ్గింపు జీవితాన్ని మీరు కలిగి ఉండాలి అని అంటే మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాటను మీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. తగ్గింపు అంటే మన వస్త్రధారణలో తెల్లటి బట్టలు వేసుకుంటే తగ్గింపు జీవితం కాదు. చక్కగా జుట్టంతా పారాజూట్ నూనె రాసేసి, కొబ్బరి నూనె రాసేసి అమాయకంగా ముఖం పెడితే తగ్గింపు జీవితం కాదు. ఏమిటో తెలుసా తగ్గింపు జీవితం అంటే? దేవుని మాట నీ హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీవు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటావు. నీకంటే ఇతరులైనటువంటి వారిని ఎక్కువగా నువ్వు భావిస్తావు. నువ్వు ప్రతి విషయంలో కూడా క్రీస్తు ప్రేమను నువ్వు ఆ వ్యక్తిలో చూస్తావు. నువ్వు క్రీస్తు స్వరూపాన్ని ఆ వ్యక్తిలో చూస్తావు. మారు మనసు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మీ కుటుంబాల్లో ఉంటే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఆ వ్యక్తి క్రీస్తు స్వరూపంలో చేయబడిన వ్యక్తి. అతడు వ్యసనపరుడై ఉండొచ్చు, లోకములో లోకపోకడి కలిగి జీవిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, పాప విధానంలో బ్రతుకుతున్న వ్యక్తి అయి ఉండొచ్చు. అయినను ఆ వ్యక్తి యేసయ్యకు ప్రాముఖ్యమైన వాడు, ఆ వ్యక్తి యేసయ్యకు ప్రాముఖ్యమైన వ్యక్తి. అందుకే క్రీస్తు స్వరూపమును ఆ వ్యక్తిలో మీరు చూడగలిగితే ఆటోమేటిక్గా దేవుని ప్రేమ కలిగిన మీరు ఏమవుతారు? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారు. సంపూర్ణత కలిగి ఉన్నవారు మాత్రమే ఇటు అనుభవంలో ఉండగలుగుతారు. తగ్గింపు కలిగిన వారు ఆటోమేటిక్గా దే విల్ బికమ్ హోల్ ఇన్ దేర్ లైఫ్. సంపూర్ణతగా వారి జీవితంలో కలిగి ఉంటారు. సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కూడా సంపూర్ణంగా చేస్తారు. వాళ్ళు గద్దించిన సంపూర్ణంగానే గద్దిస్తారు, ప్రేమించిన సంపూర్ణంగానే ప్రేమిస్తారు, హెచ్చరించిన సంపూర్ణంగానే హెచ్చరిస్తారు, వారు సహాయం చేసిన సంపూర్ణంగానే సహాయం చేస్తారు, దయ చూపిన జాలి చూపిన సంపూర్ణంగానే చేస్తారు. సగం సగం పనులుండో ఎవరి జీవితంలో? తగ్గింపు జీవితం కలిగిన వారి జీవితంలో. ఈరోజు మీకు నేను సవాలు చేస్తున్నాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ దిస్ మార్నింగ్. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సాన్నిధ్యంలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, సంపూర్ణతను సంపాదించుకోండి. ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటావో నీ యొక్క ప్రతి ఒక్క విధానంలో దేవుడు సంపూర్ణతను ఆయన స్థిరపరుస్తాడు. నీ ప్రేమలో సంపూర్ణతను ఉంచుతాడు, నీ జీవితంలో సంపూర్ణతను ఉంచుతాడు. నీవు కలిగి ఉన్న ప్రతి విషయంలో కూడా, నీ గృహములో నీవు చేపట్టిన ప్రతి పనిలో ఆయన సంపూర్ణతను ఉంచుతాడు. దర్శనం కలిగినటువంటి వారి జీవితంలో క్రమశిక్షణను కలిగి ఉంటారు మరియు బాధ్యత కలిగి ఉంటారు. దర్శనం కలిగినటువంటి వారు పోటీతత్వం కలిగి ఉండకుండా వారు సమర్పణ కలిగి ఉంటారు మరియు సహవాసం కలిగి ఉంటారు. దర్శనం కలిగినటువంటి వారు తమ జీవితంలో తగ్గింపును కలిగి సంపూర్ణతను కలిగి ఉంటారు. ఈ యొక్క ఉదయం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఒక మాటను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక చిన్న బిడ్డ అనేటువంటి పేరు కలిగినటువంటి యవనస్తురాల హృదయంలో ఒక ఆలోచన కలిగింది. భారతదేశానికి వెళ్ళి నేను సేవ చేయాలి. ఆమె ఆ యొక్క బిషప్ డయాసిస్కి వెళితే ఆ దేశంలో ఒక ఆడపిల్లను మరొక దేశానికి వెళ్ళి ఏం చేస్తావు అని నిరుత్సాహపరిచి పంపించేశారు. కానీ ఆమె హృదయంలో మాత్రం దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆయన సేవ చేయాలని దర్శనం. ఆ దర్శనం ఆమెను ఏమాత్రం నిద్రపోనివ్వలేదు. ఆ దర్శనం ఆమెను ఏమాత్రం మౌనంగా ఉండనివ్వలేదు. ఎలాగైనా వెళ్ళాలని తను తెలిసిన వాళ్ళతో ఆ దర్శనాన్ని పంచుకుంది. ఆమె టికెట్కి మాత్రం సహాయం చేశారు. ఆ డబ్బులు తీసుకొని కలకత్తా పట్టణానికి చేరింది. ఆ పట్టణంలో మోతీజిల్లా నగర్ అనే ఒక ప్రాంతానికి వచ్చింది. అక్కడ మురికి వాడల్లో చాలామంది చిన్నారులైన వారు రోడ్ల మీద తిరగటం గమనించింది. వీళ్ళకి ఏదైనా చేయాలి, దిక్కులేని పిల్లలకి ఏదైనా చేయాలి, ఈ మురికివాడల్లో ఉన్న ఈ పేద బిడ్డలకు ఏదైనా చేయాలి అని ఆలోచన చేసింది. కానీ తన దగ్గర ధనం లేదు. నీ సేవకు, నీ పరిచర్యకు నేను సహకరిస్తానని ముందుకొచ్చిన సంస్థలు ఎవరూ లేరు. ఆ సమయంలో అనుదినం ప్రార్థన చేయటం ప్రారంభించింది. పగలంతా ఆ యొక్క పట్టణం తిరగటం, రాత్రి ప్రార్థన చేయటం. ఒక రోజున ఒక ఆలోచన దేవుడిచ్చాడు. ఈ మోతీజిల్లా నగర్ అనే ప్రాంతంలో చెట్టు కింద కూర్చొని ఆ చిన్న బిడ్డలందరినీ పిలిచింది. వాళ్ళందరి దగ్గరికి వచ్చారు. మీకు అక్షరాలు నేర్చుకుంటారంటే వాళ్ళు నేర్చుకుంటామని చెప్పారు. పలకలు లేవు, బలపాలు లేవు. ఈ యొక్క నేల మీద నీళ్లతో చిమ్మి ఒక కర్రపుల్లలు ఇచ్చి ఏబిసిడీలు నేల మీద రాపించింది. ఆ యొక్క ఏబిసిడీలు చూపిస్తూ వాళ్ళకి పాఠాలు చెప్పడం నేర్పించింది.
ఆమె హృదయంలో మరొక ఆలోచన కలిగింది. ప్రతిరోజు నేను ఒక బేకరీలో ఈ యొక్క రొట్టె కొంటాను కదా, వీళ్ళ కొరకు ఏదైనా కొనుగోలు చేస్తే బాగుంటుందని వెళ్ళి ఆయన అడిగింది. నేను పలానా దేశం నుండి వచ్చి ఇక్కడ నేను దేవుని సేవ చేస్తున్నా, ఈ మురికి వాడలో ఈ చిన్న బిడ్డల మధ్య నేను పరిచర్య చేస్తున్నా, మీ దగ్గర పాడైపోయిన రొట్టెలు ఏమైనా ఉంటే నాకు ఇస్తే వాటిని శుభ్రపరిచి బాగు చేసి నేను చిన్న బిడ్డలకు ఇస్తానంటే వాళ్ళు అనుకున్నారు, సరే ఎలాగో పాడేసే రొట్టెలే కదా, మిగిలిపోయిన రొట్టెలు ఏమన్నా ఇచ్చేద్దామని చెప్పి రోజు వచ్చి తీసుకోమని చెప్తా ఉన్నారు. మిగిలిపోయిన రొట్టెలు ఈమెకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక రోజున షాప్ అంతా చాలా బిజీగా ఉంది. అసలు లోపల దుకాణంలో ఎవరు ఖాళీ లేదు. చాలామంది జనం అక్కడ బారులు తిని నిలబడ్డారు. వీళ్ళు ఆ సరుకు అమ్ముకుంటూ ఉన్నారు. ఆ సమయంలో వెళ్ళి ఆ రొట్టెలు మీరు పక్కన పెట్టిన రొట్టెలు ఇస్తే నేను తీసుకొని పోతానని చెప్పింది. ఆ దుకాణం యజమాని చెప్పాడు, పక్కనుండి అమ్మ అని చెప్పాడు. మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత వెళ్ళి అడిగింది. మరలా ఈసారి గద్దిస్తూ పక్కనుండమని చెప్పాడు. మరలా కొంత సమయం అయినా వెళ్ళి అడిగితే చెంప మీద కొట్టాడు ఆమెనే. నీకు కదా చెప్పేది, పక్కన ఉండమన్నాను కదా, మేము బిజీగా ఉన్నాం చూస్తున్నావు కదా అని అన్నాడు. ఆ టైంలో ఆ పక్కన అలా నిలవబడిపోయింది. ఆ యొక్క దుకాణం అంతా కూడా ఆ వ్యాపారం అడావుడి అయిపోయిన తర్వాత ఆ యజమానుడు బయటకు వచ్చి చూస్తే ఈ పక్కన నిలబడినప్పుడు బాధ కలిగింది. ఇంకా అయ్యో, ఒక ఆడపిల్లని నేను చేసుకున్నానే. ఆమె దగ్గరికి వచ్చి అడిగాడంట, అమ్మా నేను నిన్ను కొట్టాను, నీకు బాధ కలగలేదా అంటే ఆమె చెప్పిందంట, మరో చెంప దెబ్బ అయినా కొట్టండి ఏం పర్వాలేదు కానీ ఆ రొట్టెలు ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పింది. అప్పుడు ఆయన అడిగాడు, అమ్మ ఈ బిడ్డలు నీకేమవుతారంటే, వీళ్ళు నాకేం కారండి, అసలు నా దేశం ఈ దేశం కాదు, ఈ దేశానికి నేను వలస వచ్చాను అంతే అని చెప్పింది. మరి ఎంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నా వీళ్ళ ఎడల అంటే, అప్పుడు యేసయ్యను నేను కలిగి ఉన్నాను కాబట్టి ప్రేమను చూపిస్తున్నాను అని చెప్పింది. ఆ యేసయ్య ఎవరో నాకు చెప్పగలవా అంటే యేసయ్య నుంచి గురించి ఆ సువార్తను చెప్పింది. ఆ సమయంలో ఆ వ్యక్తి మోకరిల్లి ఈ యేసయ్య నాకు కావాలి అని యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించాడు. మదర్ తెరిసా ప్రారంభించిన నిర్మల్ హృదయ అనేటువంటి సంస్థకు ఈ యొక్క చిన్న బిడ్డలైనటువంటి వారు, లెప్రసీ వాళ్ళు, బేదలైన వారు నివాసం చేసేటువంటి సంస్థకు ప్రతిదినం ఈరోజు కూడా ఈ రొట్టెలు పంపిణీ చేస్తూనే ఉన్నారు ఆ యొక్క బేకరీ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తగ్గింపు జీవితం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సంపూర్ణంగా చేస్తాడు. షీ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ నోవేర్ బట్ హ్యాస్ బికమ్ సంబడి ఇన్ ద వరల్డ్. ఆమె ఎవరో తెలియనటువంటి స్థితిలో నుండి ఒక గుర్తింపు పొందుకున్నటువంటి స్థితికి ఆమె వెళ్ళింది. నోబుల్ బహుమతి పొందుకునే, ప్రతిష్టాత్మకమైన బహుమతిని పొందుకునే స్థాయికి ఆమె చేరింది. ఈ రోజున పార్లమెంట్స్లో, ప్రపంచ దేశాల్లో రాజకీయ నాయకులు వాళ్ళ ప్రసంగాల్లో, దేశ అధ్యక్షులు వాళ్ళ యొక్క ఉపన్యాసాల్లో మదర్ తెరిసాను జ్ఞాపకం చేసుకున్నారు. గల కారణం ఏంటో తెలుసా? ఆమె కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెలో తగ్గింపు జీవితాన్ని కలిగించినప్పుడు ఆమె అలా ఉండటానికి ఇష్టపడింది. సంపూర్ణంగా ఆమె ఉండటానికి ఇష్టపడింది. అందుకే దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆశీర్వాదం పొందుకోవటం వేరు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం వేరు. ఈ 2024 సంవత్సరం మీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయడం మానేయండి. నన్ను ఆశీర్వాద కారణముగా చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెబుదామా? మరొకసారి జ్ఞాపకం చేస్తాం. దర్శనం కలిగిన వారు తగ్గింపు జీవితం కలిగి సంపూర్ణతను కలిగి ఉంటారు. అటు కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వెతుబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ రోజున దర్శనము లేకుండా ఉన్నవారు, జనులైన వారు కట్టు లేక ఎలా నశించిపోతారో నీ వాక్య లేఖనాల్లో మేము నేర్చుకున్నాం. దర్శనం కలిగిన వారు క్రమశిక్షణ కలిగి ఉండి వారు బాధ్యత కలిగి ఉంటారని మాకు నేర్పించావు. దర్శనం కలిగినటువంటి వారు వారి జీవితంలో నిశ్చయముగా వారు ఏ రీతిగా ఉంటారో, ఏ విధముగా ఉంటారో నువ్వు మాకు సుస్పష్టముగా నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా దర్శనం కలిగి ఉన్నటువంటి వారు తగ్గింపు జీవితాన్ని కలిగి సహవాసాన్ని కలిగి ఉంటారని, దర్శనం కలిగి ఉన్న వారు పోటీతత్వం లేకుండా వారు నిశ్చయముగా వారు విధేయులుగా ఉంటారని విషయాన్ని నేర్పించినందుకు వందనాలు దేవా. సమర్పణ కలిగి ఉంటారని, సహవాసం చేయవారుగా ఉంటారని నేర్పించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు హృదయంలో ఈ 2024 సంవత్సరంలో దర్శనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం.
దేవుని యొద్ద నుండి వచ్చిన దర్శనము కలవరాన్ని కలిగించదు, ఆందోళన కలిగించదు. కానీ దేవుని యొక్క వాక్యానికి అనుసంధానమై ఉంటుంది అనే విషయాన్ని నేర్పించావు. అలాగున ప్రతి ఒక్కరూ నీ సాన్నిధ్యంలో, నీ క్రమంలో కొనసాగటానికి కృప చూపండి. ఈ సంఘమును దీవించి ఈ సంసద్దు విశాలపరచండి. ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ 2024 సంవత్సరంలో అత్యధికముగా ఆశీర్వదించి ఆశీర్వాద కారణముగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయతీ, ఏలూరు. మా పిన్ కోడ్ 534007. మా ఫోన్ నంబర్లు 8886163163 మరియు 8886164164. మా ఈమెయిల్ oneindia@gmail.com. మా వెబ్సైట్ www.wonindia.org. Our address ఏసే ఆదరణ, గెత్సెమనే సెంట్రల్ చర్చ్, విన్ అవర్ నేటివ్స్ మినిస్ట్రీస్, సత్రంపాడు, సీతారాంపురం రోడ్, వట్లూరు పంచాయత్, ఏలూరు. Our పిన్ కోడ్ 534007.